హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను ఇవాళ పన్నీర్తో ఎయిర్ ఫ్రైలో పన్నీర్ టిక్కా తయారు చేయబోతున్నాను అనమాట. ఓన్లీ ఒక్క స్పూన్ ఆయిల్తోనే మనకి ఇవి రెడీ అయిపోతాయి. డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం స్టార్టర్ లాగా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు, మనం సైడ్ డిష్ లాగా అంటే సాంబార్ అన్నం, పప్పు అన్నం అలా తినేటప్పుడు అలా కూడా సైడ్ డిష్ లాగా కూడా తినచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో గట్టి పెరుగు ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఒక స్పూన్నర సాల్ట్, 2 స్పూన్స్ కారం, ఒక పావు స్పూను మిరియాల పొడి, ఒక పావు స్పూను జీలకర్ర పొడి, ఒక పించు పసుపు, కొంచెం కసూరి మేతి, ఒక 2 స్పూన్స్ ఆయిల్, అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నాను అనమాట. ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. నేను ఈ 200 గ్రామ్స్కి చెప్పిన మెజర్మెంట్ అనమాట. ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు అనమాట. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. నేనైతే ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇన్ కేస్ మన తవ్వ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఓన్లీ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం, ఎందుకంటే దీనికి కింద అంటుకోకుండా ఉండడం కోసమని. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుందాం. ఇలా కొంచెం మసాలాతో పెట్టుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదన్నమాట. ఎందుకు అంటే కసూరి మేతి ఫ్లేవరు ఇది అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ చేంజ్ ఉంటుంది అనమాట. మనకి తింటుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్లో ఉంటుంది. సో మనకి కసూరి మేతి ఫ్లేవర్ తెలియదు అనమాట. అందుకోసం అని చెప్పి నేను అది యాడ్ చేయలేదు. నేను 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పెట్టుకుంటున్నాను. అయిపోయిందన్నమాట. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని చూపిస్తాను. పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.